అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. కిటికీ దగ్గరే నుంచున్న గేటు ముందు రిక్షా ఆగటం గమనించనే లేదు జానకి. విశాలాక్షి వచ్చినట్టుందే అని అత్త అంటే అప్పుడు చూసి పరిగెత్తింది. ఎంత సంతోషం వేసిందో జానకి. విశాలాక్షిని చూస్తుంటే బావురుమని ఏడవాలనిపించేసింది. పిల్లాన్ని తీసుకుంటూ అబ్బా ఇన్నాళ్ళ అంది. అప్పటికే కళ్ళనీళ్ళొచ్చేశాయి. 3 పిల్లలతో సామానుతో రిక్షా దిగింది విశాలాక్షి. జానకి చూడని కొత్త చీర కట్టుకుని కొత్తగా కనబడింది జానకి కళ్ళకి. నువ్వు ఉంటావో లేదో అనుకున్నాను జానకి, వచ్చేసావా అంది నవ్వుతూ విశాలాక్షి. ఆ అని తను నవ్వింది జానకి. పిల్లలందరినీ సంతోషంగా పలకరించింది. చెప్పన గుర్తొచ్చి మీ నాన్నకి ఎలా ఉంది అని అడిగితే విశాలాక్షి నవ్వుతూ ఇప్పుడు బాగుంది అని వివరాలు చెప్పింది. విశాలాక్షి ఇంట్లోకి రాగానే గదులు ఊడ్చుకుని వంట పని ప్రారంభించింది. పిల్లలకి నీళ్లు నేను పోస్తాలేండి అని జానకి వరుసపెట్టి చిన్నపిల్లల 3కి నీళ్లు పోసి ఉతికిన బట్టలు తొడిగి తలలు దువ్వింది. చంటివాడికి పాలు పట్టిస్తూ వీడి మీదే నా ఛాసంతా ఎలా ఉన్నాడో అని, ఎంత ముద్దుగా తయారయ్యాడో అని వాణ్ణి చూసి మురిసిపోయింది. విశాలాక్షికి 35 ఏళ్లుంటాయి. తెల్లగా పొడుగ్గా ఉంటుంది. ఏ చీర కట్టినా విశాలాక్షి ఒంటి మీద చీరకే అందం వస్తుంది. మనిషి ఎంత చిక్కినా చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టు ఉంటుంది. పెద్ద పిల్లాడికి 18 ఏళ్ళు. తర్వాత 2 ఆడపిల్లలు, మళ్ళీ మగపిల్లాడు. ఇక పిల్లలు అక్కర్లేదని విశాలాక్షికి ఉంది కానీ భర్త ఈమె మాట వినే రకం కాదు. 2-3 రోజుల్లో విశాలాక్షి జానకి ఒకరి సంగతులు ఒకరికి చెప్పేసుకున్నారు. జానకి పూర్వం కన్నా మనసు విప్పి విశాలాక్షితో మాట్లాడింది. బుద్ధి రాదమ్మా వీళ్ళకి అంటూ జానకి సంగతులు విని విశాలాక్షి చాలా బాధపడింది. విశాలాక్షి సంగతులు విని జానకి అంతకన్నా బాధపడింది. కొత్త సంగతులు కాకపోయినా 3 నెలల నుంచి జానకి లేకపోవటం వల్ల విశాలాక్షి ఇంట్లో గొడవలు ఏవేవో చెప్తుంటే జానకి చెప్పలేనంత జాలేసింది. విశాలాక్షి భర్త ఉత్త గాలి మనిషి. ఇవాళ ఈ ఊళ్ళో ఉంటే రేపు ఢిల్లీలో ఉంటాడు. గాలి బెజవాడ నుంచి ఢిల్లీ దాకా తిరుగుతుందో లేదో గాని. ఏదన్నా పని కోసం తిరుగుతాడా అంటే పని కోసం తిరగటం కాదు, తిరగటం కోసమే పని పెట్టుకుంటాడు. బొంబాయి వెళ్ళి ఏదన్నా పని చేసుకురమ్మని ఎవరన్నా ఒక 100 రూపాయలు ఇస్తే మిగిలిన 400 800 తను పెట్టుకుని నిమిషాల మీద బొంబాయి వెళ్ళి పని చేసుకొస్తాడు. బొంబాయి నుంచి ఇవతల పడి బెజవాడ సరిహద్దుల్లోకి వచ్చేదాకా తనకో సంసారం, పెళ్ళాం, పిల్లలు ఉన్నారన్న సంగతే మర్చిపోతాడు. బెజవాడ స్టేషన్లో దిగి 2 బూరలు 2 బుడగలు కొని బొంబాయి నుంచి తెచ్చినట్టు తెస్తాడు. ఇంటికి రాగానే 1 గంట సేపు ఆగి వచ్చే వారం మళ్ళీ మద్రాసు వెళ్ళాలి, పనుంది అంటాడు. ఆ వారం రాకపోతే 4వ రోజునే హైదరాబాదో అలహాబాదో బయలుదేరతాడు. గాలి తిరుగుళ్ళు తిరిగేవాళ్ళు మాట్లాడినట్టే నోరు తెరిస్తే ఎక్కడెక్కడి విశేషాలు మాట్లాడేస్తాడు. రాజకీయాలు చెప్పక్కర్లేదు. విశాలాక్షి పెళ్ళైన కొత్తలో తన మొగుడు ఎంత తెలివైనవాడోనని తెగ మురిసిపోయేది. ఈ ప్రపంచంలో మా ఆయనకి తెలియని సంగతులే లేవు అనేది పుట్టింటి వాళ్లతో. కానీ ఏడాది తిరగకుండానే తన పురిటి రోజుల్లో మొగుడు మాయమైతే అప్పుడు తెలుసుకుంది ప్రపంచంలో అసలు తెలుసుకోవాల్సిన సంగతి. ఇప్పుడు విశాలాక్షికి ఏమీ భ్రమలు లేవు మొగుడు మీద. ఆ కొంప తప్ప ఇంకో గతి లేదంతే. ఒక పూట పస్తున్నా ఒక పూటన్నా గడుస్తుంది అతని దగ్గర ఉంటే. పెళ్ళాన్ని కొట్టడం తిట్టడం చేయడు. అంత టైం ఎక్కడుంది ఆయనకి? పెళ్ళాంతో వాదం వేసుకుని కూర్చునేలోగా ఏ జబల్పూరో వెళ్ళి రావచ్చుని అనుకుంటాడు. జబల్పూర్లో పని ఉండి కాదు, జబల్పూర్ కూడా చూసేశానని చెప్పుకోవటానికి. విశాలాక్షి జానకితో ఏవేవో ఎప్పుడెప్పుడివో పాత సంగతులు చెప్పుకొని ఎన్నిసార్లో కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఇల్లంతా దరిద్రం, ఊరంతా అప్పులు, భర్త జీతం వడ్డీలకే చాలదు. నెల నెల మళ్ళీ అప్పులు, మళ్ళీ ఖర్చులు, మళ్ళీ ఢిల్లీ, మళ్ళీ బొంబాయి. ఢిల్లీ 16 సార్లు, బొంబాయి 18 సార్లు వెళ్ళానని చెప్పటానికి. 16 ఏళ్ల కొడుకు తక్షణం ఉద్యోగం వెతుకుని 2 చేతులా సంపాదించి అప్పులన్నీ తీర్చేసి ఇంటిని సిరి సంపదల్లో ఓలలాడించాలని తండ్రి ఎదురుచూస్తున్నాడు.
ఎంతో శ్రద్ధతో చదివే పిల్లాన్ని ఇక చదువు చాలించమంటున్నాడు తండ్రి. చదువులో ఏం లేదు, అదృష్టం బాగుంటే నులక మంచం మీద అట్ల జంగిడి పెట్టి అమ్ముకుని ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు అని మొదలుపెట్టాడు ఈ మధ్య. ఆ పనేదో తనే ప్రారంభించేవాడే కానీ తనకింకా తిరగవలసిన నగరాలు చాలా ఉండిపోయాయని ఆలోచిస్తున్నాడు. ఆ సంగతులన్నీ విశాలాక్షి చెబుతుంటే తొందరగా కోపం రాని జానకి కూడా చెప్పలేనంత కోపం వచ్చింది. జానకి, శేషుకి ఎంత వయసని? 16 నిండలేదు ఇంకా. ఇంకా చదువుకునే వయసు కాదు. అప్పుడే ఏం ఉద్యోగం చేస్తాడమ్మా? ఉద్యోగాలు ఎక్కడ దొరికి ఏడుస్తున్నాయి? పోనీ తండ్రి ఏదన్నా ఉద్యోగం చూసి పెట్టి ఇదిగో ఈ పని చెయ్యరా అంటే అదో అందం. అలా పనికిరాదట, వాడే వెతుక్కోవాలట ఉద్యోగం. ఈ వయసు నుంచి వాడు కష్టపడి మమ్మల్ని పోషిస్తాడా? ఆ మాట అనుకుంటేనే కడుపు తరుక్కుపోతుంది నాకు. విశాలాక్షి కళ్ళల్లో నీళ్లు తిరిగితే జానకి కూడా కళ్ళ నీళ్ళొచ్చేశాయి. పోనీ నా బతికిలా ఉందంటే మా సుశీల బతుకు మరీ అధ్వానం. తోడబుట్టింది ఊళ్ళో ఉందని సంతోషమా పాడా? కత్తులు బోనులో పెట్టినట్టు పెడతాడు దాన్ని అతను ఎప్పుడు. దాని సంగతులు వినబడితే మనసంతా చీకే. మా నాన్నకి ఎంత జబ్బు చేసిందో తెలుసుగా. టెలిగ్రాములు ఇచ్చినా దాన్ని పంపలేదు దాని మొగుడు. అతన్ని తలుచుకుంటే నా మొగుడే 1000 రెట్లు నయం అనిపిస్తుంది. ఇలా ఉన్నాయి మా బతుకులు. నువ్వు చిన్నపిల్లవి, మీ వాళ్ళు ఎంతో ఆదుకునే మనుషులు, నీ కర్మ అలాగే కాలింది. ప్రమీల గారు అదృష్టవంతురాలండి, తన బతుకు తను బతుకుతోంది అంది జానకి హఠాత్తుగా. అయ్యో, ఆ మాట నెమ్మదిగా అంటావా? ప్రమీల మొహం చూస్తే శుభశకునం చూసినట్టుంటుంది నాకు. మొగాడితో సమానంగా సంపాదించుకుంటోంది, ఆ దారి వేరు కాదు. ఆ సాయంత్రం ప్రమీల గేటు తీసుకుని వస్తూ ఉంటే వీధి గుమ్మంలో నుంచున్న జానకి ఆమెని తదేకంగా చూడాలనిపించింది. విశాలాక్షి గురించి ఆలోచనలు ఎక్కువైపోయాయి జానకి మనసులో. విశాలాక్షి గారి కష్టాలన్నీ పోతే బాగుండుననే ఆలోచనే సాగుతోంది. విశాలాక్షి గారి భర్త కన్నా తన భర్త 1000 రెట్లు ఉత్తముడనిపిస్తోంది జానకి. 10 పైసలు వడ్డీ పడేసి ఇయ్యి అని తల్లి అన్నప్పటినుంచి వెంకట్రావు మనసులో ఆ ఆలోచనే గింగిర్లు తిరుగుతోంది. జానకి దగ్గర తీసుకున్న డబ్బు ఎన్నడూ తిరిగి ఇవ్వని మనిషి ఈసారి ఆ మన్నాడే ఇచ్చేయడానికి నిశ్చయించుకున్నాడు. డ్యూటీ నుంచి తిరిగి రాగానే పొద్దున కాఫీ అది కానించి ఒక నిద్ర తీసి లేచి ఉత్సాహభరితమైన సన్నివేశ సృష్టికి సిద్ధమయ్యాడు. ఏయ్ జానకి అని పిలిచాడు అధికారి పిలుస్తున్నట్టు. పనిలో ఉన్న మనిషి చప్పున లేచి వచ్చింది. ఇదిగో నీకివ్వాల్సింది 20 కదూ, నిన్న తీసుకున్నాను అంటూ నోటు ఇవ్వబోయాడు. జానకి మొహమాట పడుతూ ఇవ్వటం ఎందుకు అని విని వినబడినట్టు మాటలు మింగింది. అదేం కుదరదులే, నీ అన్న డబ్బు 1 పైసా కూడా నేను ముట్టుకోను, నాకు అక్కర్లేదు. నాకేం కర్మ ఒక వెధవ డబ్బు తినేదాకా. తీసుకో, ఇదిగో 2 పదులు చూసుకో అంటూ జానకి చేతిలో 2 నోట్లు పెట్టాడు. తర్వాత ఇదిగో 10 పైసలు అని 10 పైసల బిళ్ళ కూడా చేతిలో పెట్టబోయాడు. 10 పైసలేమిటి అంది తెల్లబోతూ జానకి. వడ్డీ కూడా ఇచ్చేయాలని నిన్నే అనుకున్నాను. ఆ ఉద్దేశంతోటే నీ దగ్గర డబ్బు తీసుకున్నాను గానీ లేకపోతే నీ అన్న డబ్బు నేనెందుకు వాడతాను అని జానకి మొహంలోకి చూశాడు. ఆహా, ఎంత పట్టుదల మనిషో, ఎంత అగ్నిలాంటి మనిషో అని జానకి అనుకోవాలని తీసుకో అంటూ మళ్ళీ 10 పైసల బిళ్ళ చేతిలో పెట్టబోయాడు. జానకి సిగ్గుతో ఒళ్ళు చచ్చిపోయినట్టు అయిపోయింది. గిరుకున వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలనిపించింది కానీ అలాగే నించుని చెయ్యి వెనక్కి తీసుకుంటూ నాకు అక్కర్లేదు అంది. అక్కర్లేదేమిటి? అక్కర్లేకపోతే నేనేం చేయను? నీ రుణాన్న పడి ఉండాలా నేను అన్నాడు. మీకు నేను వడ్డీకిచ్చానా? నేను వడ్డీకే తీసుకున్నాను. ఏమో నాకు తెలీదు, నేను అలా అనుకోలేదు. అనుకున్నావో లేదో నాకెందుకు? ఆ 20 రూపాయల దగ్గరే ఈ 10 పైసలు పడేసి ఉంచు, నేను ఎప్పుడు తీసుకున్నా సరే వడ్డీ ఇచ్చేస్తాను. అలాగైతే నాకు ఇష్టం లేదు, వడ్డీకి నేనివ్వను. ఇవ్వకపోతే మానేయి, వడ్డీ డబ్బులు పడేస్తే నీ తాత లాంటి వాళ్ళు ఇస్తారు. తర్వాత సంగతి ఎందుకు? జరిగిన దానికి తీసుకో.
అని బలవంతంగా 10 పైసల బిళ్ళ జానకి గుప్పెట్లో పెట్టాడు. తన వేళ్ళకు ఆ బిళ్ళ తగలగానే జానకి చీదరతో ఒళ్ళంతా జలదరించేసింది. ఎన్నడూ రానంత కోపం వచ్చింది. మాట్లాడకుండా ఆ బిళ్ళని కిటికీలోంచి బయటికి విసిరేసింది. అది ప్రహరీ గోడ కూడా దాటి దూసుకుపోయింది. ఏం, ఎందుకలా పారేశావు అని కళ్ళు ఎర్రజేశాడు వెంకట్రావు. మీరివ్వవలసింది ఇచ్చారు, నా డబ్బు నేనేదో ఒకటి చేసుకున్నాను అనేసి జానకి గిరుక్కున తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది. వెంకట్రావుకి చాచిపెట్టి లెంప మీద కొట్టినట్టయింది. గిజగిజ గింజుకున్నాడు. ఏమిటా మాటలు అని మీద కలబడదామా అనుకున్నాడు. ఎందుకో ఆగాడు. అంతకన్నా ధైర్యం చేయలేకపోయాడు. సమయానికి తల్లి లేకో ఏమో ఆ సన్నివేశం అంత పేలవంగా రసహీనంగా ముగిసింది. ఆ మనిషి ఉంటే నెమ్మదిగా గోడవతలికిపోయి ఆ బిళ్ళ ఏరి తెచ్చుకునేదే. ఆ పగలంతా వెంకట్రావు కిక్కురుమనకుండా పడి ఉన్నాడు. ప్రతి సెకండు జానకి గురించే ఆలోచించాడు. ఆ మనిషి తన చేయి దాటిపోయినట్టు అనిపించేసింది. గుండెలు దడదడ కొట్టుకున్నాయి. మొన్న పుట్టింటికి ఉత్తరం రాయమంటే ససేమిరా రాయనంది. ఇవాళ నిక్షేపంలాంటి 10 పైసలు రోడ్డు పాలు చేసేసి నదురు బెదురు లేకుండా నా డబ్బు నా ఇష్టం అంది. మనిషి మితిమీరిపోతోంది రోజురోజుకి. ఇలాగైతే లాభం లేదు. తను గట్టిగా ఉండాలి. ఆడదానికే అంత మిడిసిపాటైతే సాయంత్రం దాకా అవే ఆలోచనలు. రాత్రి డ్యూటీకి వెళ్ళబోతూ మొన్న నాకు చూపించిన పుస్తకాలు ఏమయ్యాయి? అప్పుడే దాచేసావా? పేకమేడలు ఇయ్యి, ఖాళీగా ఉంటే చదువుతాను అన్నాడు. జానకి ఆ మధ్యాహ్నమే మొదలుపెట్టింది ఆ పుస్తకం. జానకి ఆ పుస్తకం చదువుతుండటం వారకళ్ళతో 2-3 సార్లు చూశాడు కూడా. నేను చదువుతున్నాను, ఇంకోటి తీసుకెళ్ళండి అంటుందని. ఛీ, పుస్తకం అడిగితే ఇవ్వనన్నావు వెధవ, పుస్తకానికే మొహం చూసుకున్నావు అని చెడామడా చివాట్లేసి వెళ్ళిపోవాలని ఆలోచించాడు ఆ పగలంతా. జానకి మాట్లాడకుండా ఆ పుస్తకం తెచ్చి ఇచ్చింది. వెంకట్రావు పుస్తకం తీసుకుని మొహం చిట్లించి తలుపేసుకో అని ఆజ్ఞ జారీ చేసి వెళ్ళిపోయాడు. గేటు బయట తల్లి కొడుక్కి 1/2 కిలో బరువున్న మిఠాయి ఉండల పొట్లం అందించిన సంగతి జానకి తెలీదు. విశాలాక్షి గారి చంటాన్ని ఎత్తుకుని కాసేపు తిరిగింది జానకి. వాడు నిద్రపోతే వాళ్ళ అన్నయ్య వచ్చి పిల్లాన్ని తీసుకువెళ్ళాడు. తను కూడా అన్నం తిని వంటిల్లు సర్దేసి గదిలోకి వచ్చింది. అన్నయ్య ఉత్తరం రాయమని మరీ మరీ చెప్పిన సంగతి మధ్యాహ్నం గుర్తొచ్చి అప్పటినుంచి ఏం రాద్దామా అని ఆలోచిస్తూనే ఉంది. కాగితాలు పెన్ను తీసుకుని కూర్చుంది. అన్నయ్యకి, నువ్విచ్చిన పుస్తకాలన్నీ జాగ్రత్తగా అట్టలు వేసి దాచాను, ఒక్కొక్కటి చదువుతున్నాను అని ప్రారంభించి మొట్టమొదట మైదానం చదివానని రాసింది. అందులో తనకి చాలా విషయాలు బాగున్నాయని, కొన్ని విషయాలు నచ్చలేదని రాసింది. ఆ పుస్తకాన్ని ఇతను చింపేశాడని రాద్దామా అని కాసేపు ఆలోచించి వద్దనుకుని మానేసింది. తమ పక్కవాటాలో ఉండే విశాలాక్షి గారు ఊరు నుంచి వచ్చేసిందని, తనకి బాగానే కాలక్షేపం అవుతోందని రాసింది. ఎంత రాసినా 10 లైన్లు దాటలేదు. అంతకన్నా రాయటానికి ఏమీ తోచక, అమ్మ ఒంట్లో బాగుందా, శాంతగారు ఎలా ఉన్నారు, శారద ఎప్పుడన్నా కనబడుతోందా అని కాసిని ప్రశ్నలేసి ఉత్తరం ముగించింది. పెరటి వైపు నుంచి విశాలాక్షి గారిని పిలిచి ఆ కాగితం ఆవిడకి అప్పగించింది. తన దగ్గర కవరు లేదు. తెల్లారి విశాలాక్షి ఆ ఉత్తరం ఉత్త కవరులో పెట్టి శేషుతో పోస్ట్ చేయించింది. పోస్ట్ ఛార్జీలు సత్యమే ఇచ్చి ఉత్తరం తీసుకుంటాడని ఇద్దరికీ తెలుసు. తెల్లారి వెంకట్రావు వచ్చి పడుకున్నాక జానకి అతను తీసుకెళ్లిన పుస్తకం తెచ్చి ఎక్కడ పెట్టాడా అని ఇల్లంతా వెతికింది. అతను లేచాక రాత్రి మీరు తీసుకెళ్లిన నవల ఎక్కడ పెట్టారు అని అడిగితే సుబ్బారావు తీసుకెళ్లాడు అని నిర్లక్ష్యంగా ఓ మాట అనేసి ఊరుకున్నాడు. అతని జవాబు చూస్తే జానకి మళ్ళీ మాట్లాడలేకపోయింది. ఆయనకెందుకు ఇచ్చారు అనైనా అనాలని కోపం వచ్చింది కానీ మాట ఆపుకుంది. జానకి ఏమీ అనకుండా ఊరుకుంటే వెంకట్రావుకి గొప్ప ఆశాభంగమైంది. అంత మాట్లాడకుండా ఊరుకుంటుందనుకోలేదు అతను. నేనింకా చదవలేదే అంటుందనుకున్నాడు. అలా అనగానే అయితే ఏమంటావు, అవతల నా ఫ్రెండ్ అడిగితే మా ఆవిడ పర్మిషన్ లేకుండా ఇవ్వలేనోయి అనమంటావా?
నా భార్యగారు ఇంకా చదవలేదోయి అనమంటావా అని చెంప పగలగొట్టినట్టు జవాబు చెప్పాలనుకున్నాడు. కానీ ఆశ నిరాశైంది. జానకి ఒక్క మాట కూడా అనలేదు. మర్నాడు అతను మళ్ళీ డ్యూటీకి బయలుదేరుతుంటే ఆ పుస్తకం కొంచెం తొందరగా ఇమ్మనండి అంది. ఎర కోసం మాటు వేసిన పాములాగా బుస్సున లేచాడు. ఇస్తాళ్లే, చదివితే ఇచ్చేయకుంచుకుంటాడా? తొందరగా ఇచ్చేయమని కంగారెత్తించిన అతన్ని వెధవ పుస్తకాల కోసం స్నేహాలు చెడగొట్టుకోవాలి నేనిక. కావాలంటే ఇంకో పుస్తకం కొని పారేస్తాను నీకు, అంతేగాని అని రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు. ఎంత భయస్థురాలైనా, ఎంత సర్దుకుపోయే మనిషైనా జానకి ఎంత చెదిరేసిందో, ఎంత కోపం వచ్చిందో. తను చదివే పుస్తకం తీసుకుపోవటం, ఎవరికో ఇచ్చేయటం, పైగా తనతో పోట్లాట. ఏమనుకోవాలి ఇలాంటి మనుషుల్ని? తొందరగా తెచ్చేస్తాలే అని ఒక్క మాట అంటే బాగుండదా? నిష్కారణంగా మాటలు విసిరేయటం జానకి మొదటి నుంచి అర్థం కాని గొడవ అదే. తను ఎన్నడూ పోట్లాటకి దిగదు. పోట్లాట రానివ్వకుండా మసలాలని ఎంత చూస్తుందో. అయినా గంట గంటకి పోట్లాట తప్పదు. రాత్రి లేదు, పగలు లేదు, 24 గంటలు ఒకటే వరుస. ఎప్పుడెలా ప్రవర్తించాలో కత్తి మీద సాము. ఇద్దరు మనుషుల మధ్య కలహం రాకూడదంటే ఒక్కరి శాంతమే సరిపోదని అర్థం చేసుకోనంతకాలం జానకి శాంతం జానకిని పీడించక మానుతుందా? కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.